హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామో బాలా సార్ వారితో మాట్లాడారు. నమస్కారం సార్. నమస్తే. సార్, వైసీపీ వాళ్ళు తిరుమలలో మరో స్కామ్ చేశారని చెప్పేసి ఒకటి బయట పెట్టడానికి చూస్తున్నాం సార్. మరి ఏం జరిగింది తిరుమలలో? ఏం స్కామ్ సార్? తిరుమలలో వైసీపీ వాళ్ళు అనేక స్కాములు చేస్తున్నారు. గతంలో కూడా విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా అక్కడ కిరణ్ రాయల్ జనసేన నాయకుడు, ఆయన ఎప్పటి నుంచో అనేక ప్రెస్ మీట్లు పెట్టి ముఖ్యంగా రోజా, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అక్కడ నారాయణ స్వామి ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇలాంటి వాళ్ళంతా కూడా తిరుమలలో చాలా స్కాములు చేస్తున్నారు. అక్కడ మఠానికి సంబంధించిన భూముల్ని వీళ్ళు ఆక్యుపై చేసుకున్నారు. ఇలాంటివి ఎప్పటి నుంచో చెప్తున్నారు. ఇప్పుడు కొత్తగా వీళ్ళ ప్రభుత్వం వచ్చింది కాబట్టి వాటిని అన్నింటిని బయట తీస్తున్నారు. ముఖ్యంగా నిన్న వాళ్ళు కొంతమంది శ్రీనివాసానంద స్వామి అనే ఆ స్వామితో పాటు ఇంకొంతమంది స్వాములు, దాదాపు 4 స్వాములు, కొంతమంది హిందూ సంస్థలకు సంబంధించిన ధార్మిక నాయకులు, వీళ్ళంతా కూడా శారదాపీఠ నిర్మాణాలు జరుగుతున్నాయి, వాటిని వీళ్ళు విజిట్ చేశారు. అంటే శారదాపీఠం మనం ఆ మధ్య కూడా ఒక స్టోరీ చెప్పుకున్నాం, స్వరూపానంద స్వామిది. ఆ స్వామి జగన్ హెల్ప్ తీసుకొని ఆయన అనేక ఆస్తులు సంపాదించాడనేది తెలుగుదేశం వాళ్ళు కూడా విమర్శించారు. అట్లాగే ఆయన అనేక అవకతవకలకు పాల్పడ్డాడని, అక్కడ సెక్యూరిటీ పేరుతో ఆయన పెద్ద ఎత్తున పోలీసుల్ని వాళ్ళని పికెటింగ్ పెట్టుకున్నాడని వాటన్నిటిని కూడా తీసేసింది. దానికి దాదాపు 20 నుంచి 24 లక్షలు ఖర్చు అయిందని, సో అదంతా కూడా వేస్ట్ అని చంద్రబాబు ప్రభుత్వం తీసేశారు. ఇప్పుడు ఆయన మీద కొంత దృష్టి పెట్టినట్టుగా అర్థమవుతుంది ఈ స్వామి మీద. సో తిరుమలలో ఈ శారదాపీఠానికి సంబంధించిన నిర్మాణాలు అవి అనుమతులు తీసుకోలేదు, తర్వాత నిబంధనల్ని ఉల్లంఘించాయి కాబట్టి వాటిని ఆపేయాలి లేదా కూల్చేయాలన్న పద్ధతిలో వాళ్ళు నిన్న వెళ్ళి పరిశీలించి వచ్చారు. దాని మీద అంతా కూడా డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ కిరణ్ రాయల్ మీడియాకి సమర్పించాడు. సో దట్ ఈజ్ వన్ పార్ట్ ఆఫ్ ద స్కామ్. సెకండ్ పార్ట్ వచ్చి దర్శనాల స్కామ్. దర్శనాల స్కామ్ అంటే ఏంటంటే వివిఐపీలకి దర్శనాలని వీళ్ళు ఏర్పాటు చేసి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవడం. ఇప్పుడు మామూలుగా మనకు తెలుసు, తిరుమలలో నాది తిరుపతి కాబట్టి తిరుపతి కాకపోతే నేను తిరుపతిలో లేను, రెండోది నేను దేవుడి మీద నమ్మకం లేదు కాబట్టి నన్ను ఎవడు పెద్ద అప్రోచ్ కారు. కానీ మామూలుగా మా సిస్టర్స్ వాళ్ళని చూస్తుంటాం అక్కడ. సో ఎవరో ఒకరు అప్రోచ్ అవుతుంటారు, మీరేమన్నా దర్శనానికి ఏమన్నా హెల్ప్ చేస్తారా, లేకపోతే అక్కడ రూమ్ తీసిస్తారా, ఇట్లాంటివి అడుగుతుంటారు. ఎంత ఆన్లైన్లో ఎన్ని చేసినా కూడా అవి జరుగుతూనే ఉంటాయి. అది ఏ ప్రభుత్వం ఉన్నా ఇవి జరుగుతుంటాయి. అట్లాగే లడ్లుగా ఇన్ని కావాలి మాకు, ఇలాగా రికమెండేషన్లు జరుగుతుంటాయి. సో దానికి వాళ్ళు డబ్బులు పే చేయడానికి కూడా రెడీగా ఉంటారు. ఇప్పుడు ప్రత్యేక దర్శనాలు ఉంటాయి, బ్రేక్ దర్శనాలు ప్రత్యేక, అవి నాకు కూడా పెద్ద ఐడియా లేదు. అవి ఏదో మొత్తానికి వివిఐపీల దర్శనాలు ఉంటాయి కదా, దానికి డబ్బులు ఇచ్చి కుటుంబాలు వచ్చి చేసుకుంటుంటారు అనేది వీళ్ళు చెప్తున్నారు. అలాగా పెద్దిరెడ్డి, రోజా వీళ్ళు పెద్ద ఎత్తున ఈ దర్శనాలు, పెద్దిరెడ్డి, రోజా, నారాయణ స్వామి వీళ్ళు 3 పేరు వీళ్ళు చెప్తున్నారు. వైసీపీలో వీళ్ళు తమ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించుకొని అక్కడ పెద్ద ఎత్తున వివిఐపీలకి దర్శనాలు చేయించారు. ఒకే రోజు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 54 విఐపీ దర్శనాలు చేయించాడు అనేది ఈయన ఆరోపిస్తున్నాడు. దానికి సంబంధించిన డీటెయిల్స్ని కూడా మీడియా ముందు ఈయన పెట్టాడు. ఇవి కాకుండా ఇంకా వీళ్ళు చాలా అక్కడ చేశారు. వాటన్నిటిని మేము ప్రూఫ్స్ ఆర్గనైజ్ చేస్తున్నాం, అవన్నీ వచ్చినాక మీకు మళ్ళీ మీడియాకి పెడుతున్నాం. ముఖ్యంగా రోజా మీద చాలా సివియర్గా ఎప్పటి నుంచో కిరణ్ రాయల్ పెడుతున్నారు. రోజా అనేక అక్రమాలకు అక్కడ పాల్గొనింది, అందుకనే ఆమె మాట్లాడితే తిరుమల దర్శనం అని చెప్పి వస్తూ ఉంటుంది. ఆమెకు దేవుడి మీద ప్రేమ కాదు, అక్కడ వ్యాపారం మీద ప్రేమ. సో అందుకే వస్తూ ఉంటుంది అనేది గతంలో చెప్పారు. ఇప్పుడు వరుసగా కుంభకోణాలు, వైసీపీ కుంభకోణాలు బయటికి తీస్తున్న క్రమంలో తిరుమలలో ఏమేమి కుంభకోణాలు అనేవి కూడా బయటికి తీస్తున్నారు. ఆల్రెడీ తెలుగుదేశం మీడియా గతంలో కూడా అక్కడ ధర్మారెడ్డి ఈవో కావచ్చు, లేకపోతే ఎస్వి సుబ్బారెడ్డి ఆయన చైర్మన్ బోర్డుకి, ఆ తర్వాత కరుణాకర్ రెడ్డి అయ్యాడు. సో వీళ్ళందరూ కూడా అక్కడ వివిఐపీల ద్వారా పట్టుకొని నేషనల్ లెవెల్లో వివిధ వ్యవస్థల్లో తమ పట్టు కోసం తిరుమలని ఉపయోగించుకుంటున్నారు అనేది తెలుగుదేశం మీడియా, ఆంధ్రజ్యోతి, ఈనాడు వీళ్ళు గతంలో కూడా రాశారు. సో ఇప్పుడు ఏంటంటే స్పెసిఫిక్గా వీళ్ళకున్న ఇదేంటంటే చంద్రబాబు ఎక్కడెక్కడ ఎన్ని స్కాములు జరిగాయి అంటే
నాకు తెలిసి వందలాది స్కాములు బయటకు వస్తాయి. ఇప్పుడు ఈ 5 ఏళ్లలో 1, 2 కాదు, ప్రతిదీ స్కామే. ప్రతిదీ స్కామ్. అసలు మనం వినని అన్ని స్కాములు రాబోతున్నాయి. రోజుకి 4, 5, 10 తీస్తున్నారు బయటికి. సో ఆ స్కాముల్లో వీళ్ళని ముంచేయబోతున్నారు. స్కాముల సముద్రంలో వైసీపీని ముంచేస్తారు. అది వీళ్ళ ప్లాన్. అంటే 2 ప్లాన్స్ ఉన్నాయి చంద్రబాబుకు. ఒకటి లాంగ్ టర్మ్, ఒక షార్ట్ టర్మ్ ప్లాను. లాంగ్ టర్మ్ ఏమో వైసీపీని నేలమట్టం చేయాలంటే ముందు వైసీపీ టాప్ లీడర్స్ అందరినీ స్కాముల్లో ఇరికిచ్చేసి వాళ్ళని జైళ్ళలోకి పెట్టేయడం, వాళ్ళని కోర్టుల చుట్టూ తిప్పించడం అనేది ఒకటి. షార్ట్ టర్మ్ ప్లాన్ ఏంటంటే తాము ఇచ్చిన హామీలు నెరవేర్చే పరిస్థితి లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రీ బస్సు ఉంది, అది ఇప్పటివరకు ఏమీ మాట్లాడట్లేదు. దాని మీద కనీసం ఫ్రీ బస్సు కావాల్సిన అధ్యయన కమిటీలు అవన్నీ ఇక్కడ వేశారు, ఇమీడియట్గా చేశారు. అక్కడ అదేమి ఇప్పటివరకు అనుకోవట్లేదు. అది ఖచ్చితంగా భారం పడుతుంది. రెండవది వాలంటీర్కి 10,000 ఇస్తాన్నాడు. అసలు వాలంటీర్ వ్యవస్థని పెట్టకుండా చేయడానికి రకరకాల ప్లాన్లు చంద్రబాబు వేస్తున్నాడు. అంటే కోర్టు ద్వారా వాలంటీర్లని వ్యవస్థనే కరెక్ట్ కాదు, ఎందుకంటే ఇందులో రిజర్వేషన్ పాటించలేదని కోర్టుకు వెళ్ళే విధంగా తన మనుషుల ద్వారానే వేయించాడు. అంటే ఫైనల్గా ఏం చెప్తారంటే కోర్టు చెప్పింది, నేను మీకు ఇద్దాం అనుకున్న కోర్టు వద్దనింది కదా, నేనేం చేయను అన్నట్టుగా చేతులు ఎత్తేయడానికి వీళ్ళు ప్లాన్ చేస్తున్నారు. వాలంటీర్ వ్యవస్థ అనేది ఇష్టం లేదు చంద్రబాబుకి. సో ఇలాగ తన హామీలు అన్నీ కూడా నెరవేర్చలేని పరిస్థితి. ఎందుకంటే 1,20,000 కోట్లు పర్ ఇయర్కి ఈ హామీలకు కావాలనేది మనకి మింటు లాంటి పత్రికలు దీని మీద రీసెర్చ్ చేసి చెప్పాయి. జగన్ అయితే 1,50,000 కోట్లు అవసరం అన్నాడు. ఏదేమైనా 1,00,000 కోట్ల పైన పర్ ఇయర్ కావాలి. బడ్జెటే 3,00,000 కోట్లు. అందులో 1,00,000 కోట్లు పథకాలకు వెళ్తే ఇంకా 2,00,000 కోట్లలో ఏమేమి నడపాలి? శాలరీలు ఇవ్వాలి, డైలీ ఇది చేయాలి, రన్నింగ్ పెట్టాలి, తర్వాత అమరావతి నిర్మాణానికి ఇవ్వాలి. కేంద్రం ఎంత ఇస్తుందని ఇప్పటివరకు ఏం తేలలేదు. కేంద్రం ఏ రకమైన హామీ ఇప్పటివరకు కేంద్రం నుంచి రాలేదు. సో ఇటువంటి ఒక కండిషన్లో చంద్రబాబు ఏం చేస్తాడంటే నేచురల్గానే ఈ పథకాలని ఏదో ఒక రకంగా డైల్యూట్ చేయడం, అంత డబ్బులు కాకుండా మినిమంగా ఏదో నడిపించేయడం అనేది చంద్రబాబు చేయాలి. ఓకే. సో ఈ ఉద్యమాలు చేయకుండా ఉండాలంటే వైసీపీని డిఫెన్స్లో పడేయాలి. వాళ్ళు ఇప్పుడు నువ్వు నా జోలికి రాకుండా ఉండాలంటే నేను కొన్ని సమస్యలు క్రియేట్ చేస్తే నువ్వు ఆ సమస్యల నుంచి కొట్టుకుంటూ ఉంటావు బయటపడడానికి. నువ్వు ఇంకా నా జోలికి రావు. ఆ టాక్టిక్స్ ఇప్పుడు చంద్రబాబు ఉపయోగిస్తున్నాడు. ఇది షార్ట్ టర్మ్ అనమాట. లాంగ్ టర్మ్ ఏమో అసలు వైసీపీ అనేది 2029 నాటికి ఏమాత్రం ఉనికిలో లేకుండా చంపేయాలి వైసీపీని. అందుకని మన అయ్యన్న పాత్రుడు జగన్ చావలేదు, ఓడిపోయాడు మాత్రమే, చావు కొట్టాలి, జగన్ని చంపేయాలి అంటే పొలిటికల్గా చంపేయాలనేది ఓపెన్గానే మాట్లాడుకున్నారంటే అర్థమైంది. క్లియర్గా ఎవరైనా, ఇప్పుడు నేను చంద్రబాబు ఒకటే చేస్తాడని కాదు, ఎవరైనా ఇదే పని చేస్తారు. మోడీ కూడా కాంగ్రెస్ ముక్త్ భారత్ అని ఓపెన్గానే ప్రకటించారు కదా. అంటే ప్రతిపక్షాలు లేని ఒక పరిస్థితి తీసుకొస్తే మనకి అడ్డుండదు అనేది ఇవాళ అన్ని పొలిటికల్ పార్టీలు కూడా సేమ్ థింక్ చేస్తేనే జగన్ కూడా అధికారంలో ఉన్నప్పుడు అదే థింక్ చేశాడు, అదే ట్రై చేశాడు. సో అందరూ అదే ట్రై చేస్తారు. ఎవడి బలాన్ని బట్టి వాడు సక్సెస్ అవుతాడా ఫెయిల్ అవుతాడా అని తెలుస్తుంది తప్ప ఇక్కడ మొరాలిటీస్లో ఎవరికేమీ తేడాలు లేవు. అందరూ ఒకటే ఫైనల్గా. ఇక్కడ బలాన్ని బట్టి నీ డిగ్రీసు బలం, ఒకడు కంప్లీట్గా చేయగలుగుతాడు, ఇంకొకటి చేయలేకపోతాడు. కాబట్టి చేయలేనివాడు మోరల్స్ గురించి మాట్లాడుతుంటాడు, చేసినవాడు మాట్లాడు. కాబట్టి ఇక్కడ మోరల్స్ అనేవి ఏ రాజకీయ పార్టీకి లేవు. ప్రతి రాజకీయ పార్టీకి అధికారం ఇంపార్టెంట్. ఈ అధికారంలో తన జనరేషను అధికారంలో నిలబడాలంటే ప్రతిపక్షాన్ని ఎలా కిల్ చేసేయాలన్న ఒక షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ ప్లాన్లు అందరికీ ఉంటాయి. సో ఆ ప్లాన్లో ఇప్పుడు చంద్రబాబు ఏంటంటే ఎందుకంటే ఇంకో ఉన్నది ఏది, కాంగ్రెస్ సిపిఐ-సిపిఎంలో ఉన్నాయి. సిపిఐ-సిపిఎంలో ఎక్కువ మంది ఆల్రెడీ చంద్రబాబుతో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ పెద్దగా పోరాడే పరిస్థితి లేదు. ఉన్నది వైసీపీని నిర్వీర్యం చేసేస్తే తను అనుకున్నది సాధించగలుగుతాడు. తన మీడియా ఉంది, ఆ మీడియా ప్రజల మైండ్లని ఇన్ఫ్లుయెన్స్ చేసి మ్యానుఫ్యాక్చరింగ్ కాన్సెప్ట్ క్రియేట్ చేస్తాయి. సో ఇందులో భాగంగా ఇటువంటి కుంభకోణాలు బయటకు వస్తుంటాయి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.